అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొడవటి కంటి కుటుంబరావు గారు కథలు చదువుతున్నాను. ఈరోజు చదువుకోబోయే కథ పేరు యావజ్జీవ శిక్ష. భాస్కరం గారు నాకు బాగా దొరికాడు. ఆయన ఎవరో నేనెరగను. ఆయన మాకు చుట్టం కాదు. ఆయనను మొదటిసారి చూసినప్పుడే నాకు కడుపులో తిప్పినట్టయింది. ఇన్ని వందల సార్లు చూసినా ఇప్పటికీ ఆయన కనిపిస్తే నాకు పైత్య వికారం వస్తూనే ఉంటుంది. కండిషన్డ్ రిఫ్లెక్స్ అయి ఉంటుంది. ఆయన గొంతు విన్నా కూడా నాకు పుల్లగా ఏదైనా నోట్లో వేసుకోబుద్ధి అవుతుంది. ఈ భాస్కరం అనే ఆయన నా పాలిటికి ఒక దుష్టగ్రహమై అసలే ధ్వంసంగా ఉన్న నా జీవితాన్ని మరింత ధ్వంసధూళి చేయటానికి కారకురాలు మా మేనత్త ఆదిశేషమ్మ గారు. నేను సింద్బాద్ నావికుడల్లే నడి సముద్రంలో ఉండగా ఒక కొయ్య పలకల నన్ను మా ఆదమ్మత్త కాపాడిన మాట కాదనను. ఆవిడ 25 రూపాయలు పంపి నన్ను పిలిపించి ఉండకపోతే నేను నమ్మకంగా తిండికి మాడి చచ్చి ఉండేవాణ్ణి. కొందరు డబ్బు లేకుండా కొంతకాలమైనా బతకగలరు. నాకు ఆ విద్య రాదు. నేను ఎరుగున్నవాణ్ణి, డబ్బు అడగలేను. తీర్చలేని పరిస్థితిలో అప్పు అని అడగటం ముష్టి కాకపోదు. సరే కదా, పచ్చి అబద్ధం కూడా అవుతుంది. కట్టుబట్టలతో దేశాలు పట్టిపోతూ బాకీ తీరుస్తానని మాట ఇచ్చి నక్షత్రకుణ్ణి వెంటబెట్టుకుని పోయే సాహసం హరిశ్చంద్రుడికే చెల్లింది. నాకు ఆ గట్స్ లేవు. ప్రాణం నిలుపుకునేటందుకు బ్రహ్మహత్య అయినా చేయవచ్చునన్నారు మన పురాణాల్లో. నేను తిండికి మాడి చచ్చైనా పోగలను గాని ముష్టి ఎత్తలేను. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను అప్రయోజకుణ్ణి. నా అప్రయోజకత్వమే నన్ను ఈ భాస్కరం గారి వాత వేసింది. నేను పడుతున్న మానసిక వ్యధ ఇంత అంతా కాదు. ఒక సముద్రంలోంచి నన్ను కాపాడిన మా ఆదమ్మత్తయ్య నన్ను మరింత భయంకరమైన సముద్రంలో తోసింది. అవును, ఉన్నమాట అనటానికి కృతజ్ఞత అడ్డు రానవసరం లేదు. ఈ భాస్కరాన్ని నా మెడకు చుట్టినది ఆవిడే. మా అత్తయ్య వయసు మీరినది. ఆవిడ మీద అభాండాలు వేయాలని నా ఉద్దేశం కాదు. కానీ ఆవిడకు ఆ భాస్కరం అంటే అంత గురి ఎందుకో నాకు అర్థం కాలేదు. ఆయన వట్టి దుర్ముహూర్తం లాంటివాడు, క్షామదేవత, ఓ భయంకరమైన ప్లేగు. ఆయన ఏ జన్మలోనో మా ఆదమ్మత్తయ్యకి మొగుడై ఉంటాడు. ఆయన పేరు సాధ్యమైనంత వరకు ఉచ్చరించదు. తప్పనిసరిగా చెప్పవలసి వస్తే రహస్యంగా ఎవరో బలవంతాన తోసినట్టు చెబుతుంది మా అత్త. ఆ భాస్కరం కూడా ఆవిడకు ఏది చెప్పినా వేదవాక్యంగా చెబుతాడు తప్ప ఆవిడ అభిప్రాయం అడగడు. తాను ఇచ్చే ప్రతి సలహా కూడా ఆవిడకు ఆజ్ఞ లాంటిదేనని ఆయనకు తెలుసు. మా అత్తయ్య నన్ను పిలిపించడం కూడా భాస్కరం గారి అనుమతితోనే అయి ఉంటుందని నా అనుమానం. తాను తన 4 కొడుకులు, కూతురు భాస్కరం గారి అండ ఉండబట్టే బతుకుతున్నట్టు మా అత్తయ్య నమ్మకమని నాకు త్వరలోనే తెలిసిపోయింది. ఆయన ఇంచుమించు రోజు పొద్దున్న సాయంకాలము తొంగి చూసిపోతూనే ఉంటాడు. మా అత్తయ్య కూతురు రాధకు పెళ్లి ఈడు వచ్చింది. భాస్కరం గారుండగా నాకు పిల్ల బెంగ దేనికి, ఆయనే అంతా చూస్తాడు అని మా అత్తయ్య అనటం నేను విన్నాను. భాస్కరం గారు అసమర్థుడని నేను చెప్పను. ఆయన అసమర్థుడైతే నాకు ఈ బాధే లేకపోను. నేనెంత అసమర్థున్నో ఆయన అంత సమర్థుడు. నాకు ఉద్యోగం ఇప్పించింది ఆయనే. అది ఉద్యోగం కాదు, నా మెడకు ఉరితాడు. U-235 పరమాణువుల్లోకి స్లో న్యూటాను ప్రవేశించినట్టు భాస్కరం నా జీవితంలోకి సన్నగా ప్రవేశించాడు. దాంతో శృంఖల ప్రతిక్రియ అనే భయంకరమైన పేరు స్వభావము గల చైన్ రియాక్షన్ నా జీవితంలో ఆరంభమైంది. అది ఆయన నన్ను రెండోసారి చూడటం, వరండాలో పేము కుర్చీ వేసుకుని కూర్చుని కాళ్ళు వరండా స్తంభానికి తన్నిపట్టి బాత్రూమ్ ఖాళీ కాగానే స్నానం చేద్దాం అనుకుని ఈ లోపల పత్రికలో అసత్య వార్తలన్నీ చదువుతున్నాను. అబ్బాయి శేష్, అదేమిటి జంజమేది అన్నాడు భాస్కరం గారు నిలువుగుడ్లు పడిపోయి శూద్రగా ఉన్న నా ఎడం భుజం కేసి చూస్తూ. లేదు, తీసిపారేశాను అన్నాను. అదేం మూతబరువని? ఎప్పుడు తీసేసావేం? ఒడుగు కాగానే తీసేశాను. భాస్కరం ముక్కు మీదికి భాస్కరం వేలు ఆటోమేటిక్గా వచ్చేసింది. మీ అమ్మ నాన్న పోయారని విన్నాను. వాళ్ళకి ఇంత పిండమైనా వేయటం లేదన్నమాట అన్నాడు ఆయన నోట మాట పెగలగానే. బతికున్న నాకే పిండాకోడు లేక చస్తుంటే చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్పి బ్రాహ్మల గోవుల ఎక్కడ మేపను? నీలో పాపభీతి కూడా లేదన్నమాట అన్నాడు ఆయన. లేదండి, నాకున్నదల్లా ఒకటే భయం, బతికంటే భయం. ఎట్లా బతకాలో నాకు తెలీదు. ఆకలి భయంకరమైనది, రోగం భయంకరమైనది, చావంటే కూడా నాకంత భయం లేదు. ఇన్నింటినీ
మించినది నరకం ఉంది కదా, దాని గురించి మనమంతా భయపడవలసిందే కదా. నరకం అంటూ ఏమీ లేదండి, అది ఉత్త కల్పన. నీకెట్లా తెలుసు? నాకు మండిపోయింది. కొంచెం వాకప్ చేశాను నరకం గురించి. అందరూ ఎవరో చెప్పగా విన్నవాళ్లే అన్నాను. ఆయన నాతో వాదించలేదు. మళ్ళీ ఆ విషయం ఎత్తను కూడా లేదు. నాకాయన ఉద్యోగం ఇప్పించిన మర్నాడే మా అత్తయ్య నాకొక జంఝం ఇచ్చి, దీన్ని వేసుకో, ఆయన ఏమన్నా అనుకుంటాడు అన్నది. ఆయన అంటే భాస్కరం గారని నాకు చప్పున తెలియలేదు. నా జంఝం గొడవ ఆ భాస్కరానికి ఎందుకు అన్నాను. నీ ఉద్యోగం గొడవ మాత్రం ఆయనకెందుకురా పిచ్చివాడా. ఆ మాట అని ఊరుకున్నాడా? జంఝం వేసుకున్నంత మాత్రాన నీకు పోయేదేమిటి? ఆయన సంతోషిస్తాడు, పెద్దవాడు అన్నది మా అత్తయ్య. అట్టే వాదిస్తే నేను జంఝం పోచను పామన్నంతగా చూసి భయపడుతున్నట్టు కనబడాల్సి వస్తుందని వేసేసుకున్నాను. కానీ ఆ జంఝం పోచ నా ప్రాణానికి పామే అయింది. నేను మా అమ్మ తద్దినము, మా నాన్న తద్దినము పెట్టవలసి వచ్చింది. పోట్లాడాను, పెనుగులాడాను. కొండ చిలువ చుట్టలలో ఇరుక్కున్న జంతువు కూడా పెనుగులాడుతుంది. ఏం ప్రయోజనం? మా అమ్మ నాన్న పోయిన తిథులు నాకు తెలియవు. మా అత్తయ్య కూడా తెలుసును అనుకోను. ఆవిడే ఆ భాస్కరంతో నోటికి వచ్చిన తిథులు ఉజ్జాయింపుగా చెప్పి ఉంటుంది. మిగిలిన పని అంతా అంటే బ్రాహ్మల్ని పిలిపించటం, మా అత్తయ్య చేత గారెలు వండించటము వగైరాలు ఆయనే చేశాడు. నా కష్టాలు అక్కడితో ఆగలేదు. ఒకరోజు ఆయన నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్లకు నేనెంతగా రుణపడి ఉన్నానో, వాళ్ళ పట్ల నేనెంత భక్తి శ్రద్ధలతో మసులుకోవాలో ఉపన్యసించాడు. మన చేత పని చేయించుకుంటారు, జీతం డబ్బులు ఇస్తారు. ఎప్పుడు అవసరం లేదనుకుంటే అప్పుడు పావు ఠావు మన మొహాన కొడతారు. చేసే పని సక్రమంగా చేయాలని ఒప్పుకుంటాను, కానీ వాళ్లకు రుణపడి ఉంటామని ఒప్పుకోను. వాళ్ళు మనని పోషించే ఫ్యూడల్ లార్డులు కారు అన్నాను. నేను అని ఏం లాభం? ఆయన ఇంకా పారిశ్రామిక విప్లవం దాకా రాలేదు. ఇదిగో చూడబ్బాయ్, ఇది రష్యా అనుకుంటున్నట్టున్నావు. కాదు, కమ్యూనిస్టుల కబుర్లు విని చెడిపోకు అని భాస్కరం గారు నన్ను మందలించాడు. నేను చెడిపోవటం అంటూ జరిగితే నెహ్రూ పుస్తకాలు చదివే చెడ్డాలేండి అన్నాను. నెహ్రూ పుస్తకాలేమిటి అన్నాడాయన. నెహ్రూ పుస్తకాలు రాశాడని ఆయనకు తెలీదు. ఏవో రాశాడులేండి. ఆయన అప్పుడవి రాసిన కారణంగానే కాంగ్రెసు సోషలిస్టు పంథా గురించి తీర్మానం చేస్తూ వస్తున్నది అన్నాను. ఆయన బిగ్గరగా నవ్వి, అదంతా నువ్వు నిజంగా నమ్మావు అన్నాడు. నేను నమ్మలేదు, కానీ ఆయనకు ఆ సంగతి తెలియనివ్వలేదు. ఏమిటండి మీరనేది? కాంగ్రెస్ వాళ్ళు సోషలిజం తీసుకున్నారనా అన్నాను. అంతలావు భాస్కరం గారు కాస్త భయపడ్డట్టు కనబడ్డాడు. తేకేం తెస్తారు, కానీ అది నువ్వు అనుకున్నట్టుండదు. నేనేమీ అనుకోలేదండి అన్నాను. ఇప్పుడున్నట్టే ఉంటుంది. ఇప్పుడున్నది సోషలిజమే. ఈ పంచవర్ష ప్రణాళికలన్నీ ఏమిటి? ఈ పన్నులేమిటి? ఈ జమీందారీల రద్దు ఏమిటి? ఈ ప్రభుత్వ రంగం ఏమిటి? ఇదంతా సోషలిజం కాదు అన్నాడు భాస్కరం గారు. ఆయన మాట్లాడే తీరు చూస్తే మనకింత సోషలిజం దేనికి అన్నట్టున్నది. ఉద్యోగం వదులుకొని పారిపోవాలని ఎన్నిసార్లు అనిపించిందో చెప్పలేను, కానీ తిండికి మాడటం అంటే భయంగానే ఉంది. ప్రాణం నిలబెట్టుకోవడానికి బ్రాహ్మలను, గోవులను హత్య కూడా చేయవచ్చన్నప్పుడు జంఝం వేసుకుని తద్దినాలు పెడితేను, భాస్కరాలు చెప్పే శిలాయుగపు మాటలు వింటేను పోయిందేమిట్లెమ్మని మనసును సరిపెట్టుకుంటూ వచ్చాను. నేను ఆయనకు బాగా దొరికాను. ఆయన బాగున్నాయన్న పుస్తకాలు నేను బాగా లేవనరాదు. తిక్కన సోమయాజి వ్యవహారిక భాషలోనే చాలా మటుకు భారతం రాశాడన్నందుకు ఆయనకు వచ్చిన కోపం చూసి తీరాలి. సినిమాల విషయంలో కూడా ఆయన బాగుందన్న సినిమాను నేను ఆక్షేపించరాదు. నేను ఆయనకు విరుద్ధంగా చెప్పినప్పుడల్లా మా అత్తయ్య, నీకు చిన్నంతరం పెద్దంతరం తెలియదేం? ఆయన ఎంత తెలిసినవాడు, అటువంటి వాడి దగ్గర నువ్వు ఎన్ని విషయాలైనా నేర్చుకోవచ్చునే అని కోప్పడుతుంది. నేను అప్రయోజకుణ్ణి కావచ్చును, కానీ అజ్ఞానిని కాదు. ఈ భాస్కరం గారు కల్లో కూడా ఊహించిన విషయాలు నాకు 100, 1000 తెలుసు. అవి తెలుసుకునే నేను సగం ఎందుకు పనికిరాకుండా పోయింది. అన్నీ భరించాను, కానీ ఇప్పుడు ఆయన నా మీదో తురుపాను ప్రయోగిస్తున్నాడు. నేను రాధమ్మాయిని పెళ్లి చేసుకోవాలిట. నేను చచ్చినా చేసుకోను. మా ఆదమ్మ అత్తయ్య మగవాడై ఉంటే అది నాకు చెల్లెలవుతుంది. ఇటువంటి పెళ్ళిళ్ళు జీవశాస్త్రరీత్యా మంచివి కావని దిక్కుమాలిన మేట్రియార్కీని పడదోయటానికి మగవాళ్ళు ఈ మేనరికపు పెళ్ళిళ్ళు ఏర్పాటు చేశారని నేను గొంతు చించుకొని వాదించాను. ఇంకా నయం, మేట్రీ లేదు, యార్కీ లేదు. అర్జునుడు సుభద్రను చేసుకోలేదు. మేనరికాలు మనకు చాలా పవిత్రమైనవి.
మన సినిమాలు చూడు, మన కథలు చూడు అన్నాడు భాస్కరం గారు. నేను ఈ పెళ్లి చేసుకోను. అసలు నా వంటి అప్రయోజకుడికి పెళ్ళెందుకు, పెళ్ళామెందుకు? ఇన్నాళ్ళు ఆశ మీద బతికాను. ఇంకేదో ఉద్యోగం రాకపోతుందా? నేను ఈ భాస్కరం ఊబి నుంచి బయటపడకపోతానా అని. నన్నెవరైనా ఈ ఊబి నుంచి బయటికి లాగే పుణ్యం కట్టుకోండి. దేశం బొత్తిగా ఇంత గొడ్డుపోయిందా? తలుచుకుంటే ఇదంతా పెద్ద ప్లాన్ అని తెలుస్తున్నది. మా అత్తయ్య నాకు ఆ రూ. 25 ఆనాడు పంపింది ఇందుకే. నేను ఆవిడ మీద కృతజ్ఞతతో ఎంత బాధపడ్డానో. ఉద్యోగం ఇప్పించాడు కదా అని ఈ భాస్కరం అజ్ఞానాన్ని ఎంత సహించాను. నేను నిజంగా ఎంత వాజమ్మనో తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.